నమస్తే. ఫస్ట్ అయితే ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఇది పార్టీలకి సంబంధం లేనటువంటి విషయం. సరే, ఈ పార్టీలో కొంతమంది నాయకులు, ఆ పార్టీలో కొంతమంది నాయకులు ఉండొచ్చు. పోటీ చేసే వాళ్ళకి పార్టీతో కొంత అంటుండొచ్చు, మాట్లాడుతున్న వాళ్ళకి ఊరి వాళ్ళకి పార్టీతో అంటుండొచ్చు. కానీ మేము ఒక పార్టీని చూసో ఒక నాయకుని చూసో మేము రాలే. వెరీ క్లియర్. సమస్య చాలా తీవ్రంగా ఉంది, చాలా అరాచకం, ఇది ఇంత దుర్మార్గమా అని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఇది. మళ్ళీ చాలామంది వాళ్ళు టీఆర్ఎస్ కదా, వీళ్ళు అది కదా, ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా మనం ఫస్ట్ మనుషులం అన్నది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ కోణంలో మేము మానవతా దృక్పథంతో ఆలోచించి ఇక్కడికి రావడం జరిగింది. అందులో దట్టు ఇంత బలమైన బీసీవాదం ఉన్న ఈ క్రమంలో ఇట్లాంటి దాడులేంది? ఎవ్రీ డే మనం మాట్లాడుతున్నాం, ప్రతిరోజు మాట్లాడుతున్నాం. ఈ బలహీన వర్గాలంతా ఏకం కావాలి, మన ఓట్లు మనమే వేసుకోవాలని. ఒకవైపున మూమెంట్ జరుగుతున్నది, 42% రిజర్వేషన్ అన్న ఒక మూమెంట్ జరుగుతున్నది. ఇదంతా జరుగుతున్న క్రమంలో బెదిరియడం ఒక ఎత్తు, కిడ్నాప్ చేయడం ఒక ఎత్తు, మూత్రం దాగించే ఇంత భయంకరమైన దాడి ఏంది అసలు? అందుకే మేము చాలా క్లియర్గా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఈ గ్రామ ప్రజలు, మీరు తప్పుగా అనుకున్నా ఓకే, ఈ గ్రామ ప్రజలు మనకి కొంచెమైనా చీము నెత్తురు ఉంటే, మన శరీరంలో మన దేహంలో ప్రవహించేది రక్తమే అయితే ఒక్కసారి ఆలోచించుకొని ఓటేయండి. నాగలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించండి. పార్టీలతో సంబంధం లేదు. ఎల్లమ్మగూడెంలో నాగలక్ష్మి రాబోయే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కావాల్సిందే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సర్పంచ్ కావాల్సిందే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందీప్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తానడట 3 గ్రామ పంచాయతీలు యునానిమస్ చేస్తే. ఆ గిఫ్ట్ కోసం సందీప్ రెడ్డి మొత్తం ఈ అరాచకానికి పాల్పడ్డాడు కోమటిరెడ్డి ఆదేశాలతోటి. సో ఇదే ఎల్లమ్మగూడెం ప్రజలు, ఇదే ఎల్లమ్మగూడెంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, నాగలక్ష్మిని సర్పంచ్ చేసి. సో అది మనం చేసినప్పుడే, మనమేం యుద్ధం చేయాల్సిన అక్కర్లేదు, వాడి లెక్క కత్తులు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు, వాడిని కిడ్నాప్ చేయాల్సిన అక్కర్లేదు. వాడికి ఇది ఒకటే. ఇక్కడ కూడా అదే సందీప్ రెడ్డి వర్గం, అదే రెడ్డి వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడ ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఈ సందీప్ రెడ్డి అనేటైనా, ఈ వెంకటరెడ్డి అనేటైనా, ఇంకోడు వీళ్ళంతా ఎవరిని చంపారు? అదే మీ రెడ్డి కులానికి వర్గానికి సంబంధించిన సర్పంచ్ భర్తను చంపారు. అంటే ఇక్కడ చంపడంలో, పదవుల విషయంలో, కొట్లాటల్లో కులాలు ఇవన్నీ ఉండవు. వాడి పదవి కోసం వాడు మనవాడిని చంపుతాడు, ఇంట్లో వాడిని చంపుతాడు. మరి ఇదే వర్గానికి చెందిన బిడ్డను కూడా చంపిండు కదా. ఇట్లాంటి వాడు సర్పంచ్ అయితే మీ ఊరు ప్రశాంతంగా ఉంటుందా? అరాచకాలకు ఇంకా పెరిగిపోతాయా? ఒక్కసారి ఆలోచించుకోండి. మొన్న విజయారెడ్డి విజయారెడ్డికి వచ్చింది చావు, ఇవాళ యాదగిరికి వచ్చేది రేపు నీ కుటుంబం దగ్గరికే వస్తుంది. ఆలోచించుకొని నిర్ణయించుకొని, సో దయచేసి నాగలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించండి. తెలంగాణలో 12,000 గ్రామ పంచాయతీలు ఒక ఎత్తు, నల్గొండ మండలం తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం, ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ ఒక ఎత్తు. సో దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంకొక డిమాండ్ చాలా క్లియర్గా మేము పెడుతున్నాం ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. నేను అనుకుంటున్నా ఆయన జర డోస్ ఎక్కువైతున్నట్టు అనిపిస్తున్నది. మంది ఎక్కువైతుందా ఏమవుతున్నదో, ఆ మంది ఎక్కువైన దాంట్లో భాగంగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మొన్న పున్న కైలాష్ డిసిసి అధ్యక్షుడైతే ఓర్వలేకపోయిండు, డైజెస్ట్ కాక ఇది చేసిండు. చెరకు సుధాకర్ని ఇబ్బంది పెట్టి ఆయన పార్టీ ఇష్టం లేకపోయినా మార్చే ప్రయత్నం చేసిండు. ఎంతకాలం భరించాలి ఇంకా నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో? ఎవడ్రా మీరంతా అని మనం పిడికిలెత్తి నినదించాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి ఇదే నల్గొండ జిల్లా ఆనుకొని ఉన్న నకరేకల్లో ఆ ఎమ్మెల్యేని పనిచేయనియాడు, తుంగతుర్తిలో ఎమ్మెల్యేని పనిచేయనియాడు, ఆలేరులో ఎమ్మెల్యేని పనిచేయనియాడు, ఆయన వచ్చి కాళ్ళ దగ్గర పడాలా. దేవరకొండలో ఎమ్మెల్యేని పనిచేయనివ్వడు. ఎవడు పనిచేయాలి మరి ఇక్కడ? మీకు ఏమైనా రాసిచ్చిరా? మీ జాగీరా ఇది? ఎందుకు ప్రజలు అడుగుతలేరు ఇంకా? సో మీరు ఓటు వేసేటప్పుడు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే, మీరేం వాడి ముందుకెళ్ళి బ్యాలెట్ వస్తారు కదా. ఎల్లమ్మగూడెం ప్రజలు పరదా సాటుకు పోయే కదా మీరు ఓటు వేసేది. సో మీరు ఆ పరదా సాటుకు వెళ్ళి నాగలక్ష్మిని గెలిపించండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు ఇందులో ప్రమేయం లేకపోతే తక్షణమే నువ్వు వచ్చి ఏం చేయాలంటే, నాగలక్ష్మికి యునానిమస్గా
ఆమెను సర్పంచ్ అయ్యేలాగా నువ్వే ఆమెని సర్పంచ్గా ఏకగ్రీవం చేయాలి. సందీప్ రెడ్డి నా మోడు కాదు, వాడు దొంగ, అది ఇదని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. నువ్వు అది చేసినప్పుడే నువ్వు ఇందులో నీకు పాత్ర లేదని ప్రజలు భావిస్తారు. ఇంతవరకు రెస్పాండ్ కాలేదు, ఎంత అరాచకం. ఇంకొక మూడో పాయింట్, బీసీ సంఘాలు ఉన్న ఇవాళ 42% బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ 3 గంటలకి, 2 గంటలకి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీటు, ఇందిరా పార్క్ దగ్గర 12 గంటలకు ధర్నా. ఎవరికయ్యా ఈ ధర్నాలు ఇవన్నీ? ఇక్కడ ఇంత అన్యాయం, ఇంత అరాచకం జరిగింది, ఇక్కడికి ఎందుకు రాలేదు ఇంతవరకు? బీసీ సంఘాలను మేము స్ట్రేట్గా అడుగుతున్న ప్రశ్న ఇది. ఇంతవరకు కనీసం రాలే. కుల సంఘాలు ఉన్నాయి, యాదవ సంఘాలు ఉన్నాయి కదా. ఎన్ని సంఘాలు వచ్చినాయి? ఎంతమంది? కొంతమంది వచ్చినారు. సరే, కొంతమంది వచ్చినారు. అరే, రాష్ట్ర స్థాయి సంఘాలని ఇక్కడికి రావాలి కదా. ఇప్పుడు మీకు కాంగ్రెస్లో పదవులు వచ్చిన యాదవులు, బీఆర్ఎస్లో పదవులు వచ్చిన యాదవులు, బీజేపీలో పదవులు వచ్చిన యాదవులు ఇక్కడికి ఎందుకు రారు? ఈ అరాచకానికి మనం ఈ నల్గొండ జిల్లాలో ఎండ్ కార్డు పడాలి. ఇదే పునాదాన్ని మేము అనుకుంటున్నాం. లేకపోతే ఈ జిల్లా మన చేతిలోకి రాదు, వచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అసలు అడగాలని అడగొద్దు నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు తనని కిడ్నాప్ చేసి కత్తులు పెట్టి ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కొడుకుని కోల్పోయినప్పుడు సమాజం అంతా మీకు అండగా నిలబడదు. మీరు ఏడుస్తూ ఉంటే మీ బాధ, ఎంత భయంకరమైన వేదన మీరు అనుభవించి ఉంటారు. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలున్న యాదగిరి, ఒక యాదవ బిడ్డ యాదగిరి, ఆ తల్లి తనని కిడ్నాప్ చేసినప్పుడు ఎంత పెయిన్ అనుభవించి ఉండాలి. ఆ పెయిన్ నాకు తెలుసు. నేను అరెస్ట్ అయినప్పుడు సిచ్యువేషన్ ఏంటనేది, కిడ్నాప్ చేసినప్పుడు సిచ్యువేషన్ ఏంటని. తను డే మొత్తం దాదాపు 24 గంటలు ఆ వేదన ఎంత భయంకరంగా అనుభవించి ఉండాలా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీకు తండ్రి హృదయం కదిలినప్పుడు నీకు ఆ బిడ్డల హృదయం, ఆ తల్లి హృదయం ఎంత భయంకరంగా ఉంటుందని నీకు తెలీదా? తాగితే మర్చిపోతారా? మిగతా జిల్లాలో ఉన్న నాయకులంతా స్పందించాలి. ప్రతి ఒక్కరు ఏకమవ్వాలి. వీళ్ళ అరాచకానికి అడ్డుకట్ట వేయాల్సిందే. అండ్ ఇంకొక విషయము, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సరిగా పడదు అని అంటారు. మరి ఇక్కడ మంచిగానే ఉన్నారు కదా. ఇప్పుడు వెంకటరెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. లేదు, అట్లీస్ట్ ఎవడన్నా కంప్లైంట్ చేసినా కనీసం ఏంది అరాచకం అని అంటే వాళ్ళు కలిసే ఉన్నారని అర్థం. ఇప్పుడు నాగలక్ష్మి గెలిచినా రాబోయే 5 సంవత్సరాలు ఆమె పరిపాలన సాగించాలంటే ఖచ్చితంగా ఆమెకి సెక్యూరిటీ అనేది అవసరం. రేవంత్ రెడ్డి హామీ ఇవ్వాలా. సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎప్పుడు ఆమెకి భరోసా కలుగుతుంది, ఎప్పుడు సమాజానికి భరోసా కలుగుతుంది? ఎల్లమ్మగూడెం ప్రజలు ఏకమై నాగలక్ష్మిని గెలిపించినప్పుడే ఇది కలుగుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు వేసే ఓటు పరదా సాటుకు పోయి ఓటేస్తారు. మీరు వేసే ఓటు ఆ మెజారిటీ చూసి దిమ్మ తిరిగిపోవాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. లేకపోతే మనం గిట్లనే సస్తాం, గిట్లనే మన బతుకులు అని అనుకుంటే ఎవ్వడు మనల్ని బాగు చేయలేడు. సో దయచేసి ఆలోచించి ఓటేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.